హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బజ్జీ చేస్తున్నానండి పిల్లలకి. బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్ కొంచెం సోడా ఉప్పు అండి, కొంచెం వాము, కొంచెం సాల్ట్. అన్ని ఇంగ్రీడియంట్స్ తీసి పెట్టుకోవాలండి. ఇటువంటి శనగపిండి ముందుగా కొంచెం సోడా ఉప్పు, జీలకర్ర, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక పొటాటో తీసుకొని పిల్లర్తో లేయర్ తీసేసి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇలా చిప్స్ లాగా చేసుకోవాలి. పొటాటోని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ పిండిని బాగా ఉండలు లేకుండా మెత్తగా బాగా కలుపుకోవాలి. చూసారా ఎలా కలుపుతున్నానో? సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇదండి ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా బాండీలో ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న ఆయిల్లో ఈ పొటాటో చిప్స్ చేసుకున్నాం కదండి, ఈ పొటాటో చిప్స్ని ఇలా ముంచుతూ బాగా ఇలా ముంచి ఇలా నూనెలో వేయాలి. ఇలా బాగా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేగనిచ్చాలండి నూనెలో. పొటాటో బజ్జీ ఇంతేనండి. ఇలా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతేనండి. ఇదిగోండి బజ్జీలు తొందరగా తయారైపోయే స్నాక్స్ ఐటమ్. ఎంతో పిల్లలు తొందరగా ఇష్టపడే స్నాక్స్ ఐటమ్, ఫాస్ట్గా చేయొచ్చండి. ఇదిగోండి ఎర్ర పచ్చడి బజ్జీ కాంబినేషన్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ.